హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేమైతే చూపిస్తున్నాను కదా అండి. ఇది ఇప్పుడైతే మా ఇల్లు కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. మేమైతే పూర్తిగా ఎస్బీఐ లోన్ నుంచి 40 lakhs అయితే తీసుకున్నాము. సో ఇప్పటివరకు అయితే మేము ఉన్న దానిలో ఈ 40 lakhs లోపు ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే సరే చేద్దామని అయితే స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసి 2000 square yards వచ్చింది, డబుల్ బెడ్రూమ్. ఓకే, ఇందులో నేను ఈ 40 lakhs లోపల ఇంతవరకు ఏమేమి పెట్టాను, ఎంతవరకు ఖర్చు వచ్చింది, ఇటుకలకి ఎంత, సిమెంట్కి ఎంత, ఎన్ని ఇసుకల ట్రిప్ పట్టింది, ఒక ట్రిప్కి ఎంత పట్టింది, దాని మెజర్మెంట్స్ ఎంత వచ్చాయి, తర్వాత మేస్త్రి ఛార్జెస్, తర్వాత స్లాబ్ వేయడానికి అయిన ఖర్చు, ప్రతి ఒక్కటి మేమే పర్టికులర్గా దగ్గరుండి చూస్తున్నాం. ఎందుకంటే మేస్త్రి వర్క్కి చేయడం వల్ల వాళ్ళు 1800 square feetకి అడిగారు. సో మేము అంత పెట్టలేం కాబట్టి మాకు మేము దగ్గరుండి అయితే ఈ వర్క్ అయితే ఫినిష్ చేసుకుందామని చూపించాను కదండి. ఇలా అయితే చేస్తున్నాం. ఇదైతే ఈ హాల్ ఎంట్రన్స్లోనే డోర్లు ఓపెన్ చేయగానే దేవుని గదైతే కనబడాలని అలా చేపించాను. ఇది వచ్చేసి పూర్తి కిచెన్ అండి. మనం కిచెన్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, అంత ఉడికినట్టు అవుతుంది అనేసి నేనైతే మొత్తం ఆ గోడ కొంచెం లోపలికి ఆనిచ్చేసి చక్క అది వాష్ ఏరియా అయితే ఇచ్చుకున్నాను. అర్థమైందా? ఓపెన్ కిచెన్ ఇచ్చుకున్నాను. ఇది దేవుంది. సో ఇది అవుట్ సైడ్ వెళ్ళడానికి. ఇది అయితే పూర్తిగా టేక్ కర్రలు అయితే వాడాను. దేవుని అంటే వాడాల్సిన అన్నీ కింద 99% అన్నీ క్వాలిటీ పరంగా అయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే చేస్తున్నాను. సో చూసానండి, హాల్ మొత్తం అక్కడ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ వరకు మనకు పూర్తిగా ఓపెన్ ఉండిపోద్ది. విండోస్ అనేటివి నేను నా హాల్ ఏరియా అనేది కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి డబుల్ విండోస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోతే సో మనం G+1కి అయితే వెళ్ళిపోతున్నాం. మెట్లు చూసారా? నేను అంటే ఎవరికైనా కొంచెం కంఫర్టబుల్గా ఎక్కడానికి వీలు ఉండేటట్టుగా అయితే ఈ సైజ్ తోటి అయితే చేయించాను. ఇంకా కొంచెం ఎత్తు ఉంటే కొంచెం మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్ది. మా అమ్మ వాళ్ళు వచ్చినా కానీ మనకైనా కొంచెం ఏజ్ పడిన కొద్దీ మోకాలు నొప్పులు అయితే స్టార్ట్ అయిపోతాయి. సో అలాంటి టైంలో ఇదైతే మెట్లయితే యూజ్ అవుతాయని. సో ఇదైతే పూర్తిగా 2000 square yards కదా. ఇందులో అయితే నేను డబుల్ బెడ్రూమ్ పైన G+1లో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలనుకుంటున్నా. సో రేపు నుంచి వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇవాళ వర్కర్ వచ్చారు క్లీన్ చేయడానికి, అందుకోసం మనం పర్టికులర్గా ఈ వీడియో అయితే తీశాను. అంటే ఒక్కరోజు ఫుల్ కూలీ తీసుకుంటారు. ఇక్కడే పక్కనే లేబర్ వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళని తీసుకొచ్చుకొని ఇదైతే క్లీనింగ్కి అయితే రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం వెళ్తుంది G+2. సో ఈ G+2కి మన ఈ 45 lakhsలలో అయితే కంప్లీట్ కాదు. నేను ఇక్కడ వరకు వచ్చేసాక ఇది పూర్తిగా పెంట్ హౌస్, ఓన్లీ పెంట్ హౌస్ మాత్రం కట్టేసుకొని దీన్ని గ్రీనరీ లాగా చేసుకుందామని చూస్తున్నాను. ఇప్పుడున్న చూడండి, ఇక్కడ ఏమంటే ఒక 1000 square yardsలో ఒక ఇల్లు అయితే కట్టేస్తాను. దీన్ని పెంకుటిల్లు లాగా మార్చేసుకొని ఆరామ్స్ ఉన్న ప్లేస్ మిగిలిన ఆ 1000 square yardsలో ఉన్న అదంతా కంప్లీట్గా గ్రీనరీగా చేసుకుందామని. సో పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఇబ్బంది కాకుండా ఉండడానికని ఈ పిట్టగోడ అయితే ఇంత సైజుకి అయితే పెట్టించాను. ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు అనేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఇక్కడ పైనుంచి చూస్తూ ఉంటే పక్కనన్నీ పొలాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా గ్రీనరీగా, చాలా హ్యాపీగా, మైండ్ హ్యాపీగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా. మళ్ళీ ఎదురుగా చూసినట్టయితే మొత్తం అన్ని బిల్డింగ్స్. సో ఎదురుగా అయితే బిల్డింగ్స్, ఇటు పక్కన ఉన్న వెనక మొత్తం బిల్డింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడైతే న్యూ కన్స్ట్రక్షన్స్ అనేవి మాకు మా ఎదురుగా ఉండే ప్లేస్లో న్యూ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇవి మేము పోటాపోటీగా జరుగుతున్నాయి. అంటే మేము స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే స్టార్ట్ చేశారు, కానీ వాళ్ళకి వర్క్ కొంచెం కంప్లీట్ అయిపోయింది. ఇటు పక్కనే కలెక్టెడ్ ఆఫీస్ అంటారు కదా, జస్ట్ దాని నుంచి దీనికి ఒక 2